ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి సిఎంఎఫ్ హెడ్ ఫోన్స్ ప్రో. సో ఓవర్ హెడ్ ఫోన్స్ ని అఫీషియల్ గా ఈ రోజు సిఎంఎఫ్ మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. ఈ చిన్న బాక్స్ ఏంటంటారా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. సో హెడ్ ఫోన్స్ ప్రో అని చెప్పి సిఎంఎఫ్ బై నథింగ్ బ్రాండ్ మీ అందరికి తెలిసినే కదా. సిఎంఎఫ్ అంటే కూడా మీ అందరికి తెలిసిందే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. సిఎంఎఫ్ అంటే కలర్, మెటీరియల్ అండ్ ఫినిష్. అండ్ దీంట్లో మనకి హైరేస్ ఆడియో సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. లెఫ్ట్ అండ్ రైట్ డిజైన్ అండ్ బ్యాక్ సైడ్ దీన్ని చూసారన్నట్లయితే టైల్ రేస్డ్ ఆడియో విత్ అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, పర్సనలైజ్ సౌండ్స్ తో పాటు స్పెషల్ ఆడియో కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. 40mm డ్రైవర్స్ ఇచ్చారంట. ఎల్డాక్ అలాగే హైరేస్ 2 సర్టిఫికేషన్స్ తో పాటు అల్ట్రా లాంగ్ బ్యాటరీ లైఫ్ ఇందులో ఉంటుందంట, అలాంగ్ విత్ టాక్టిక్ కంట్రోల్స్. దీని ప్రైసింగ్ అయితే వీళ్ళు ఇక్కడ 9999 తీసుకొచ్చారు, కానీ ఇది ఇనిషియల్ గా వచ్చేటప్పటికే 6999 కి అలాగే తర్వాత 7999 కి వీళ్ళు ఆఫర్ లో తీసుకొని రాబోతున్నారంట. సో చూద్దాం ఇంకా బాక్స్ లోపల కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ప్యాకింగ్ అయితే బానే చేశారు. అండ్ ఎస్ హీర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకు ఒక యూజర్ మాన్యువల్ యాజ్ యూజువల్లీ మనం చదువు. అండ్ ఇది వచ్చేటప్పటికే నథింగ్ ఎక్స్ యాప్ ఉంటుంది, దానికి సపోర్ట్ చేస్తుంది. అండ్ దాని ద్వారా మీరు కస్టమైజేషన్స్ కూడా చేసుకోవచ్చు. వావ్, ఇక్కడ నాకు పంపించినటువంటి కలర్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్, దీంతో పాటు ప్యారలల్ గా మీకు వైట్ అండ్ గ్రే కలర్ లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ దీని తర్వాత మళ్ళీ మనకు ఒక చిన్న కాటన్ పౌచ్ ఇచ్చారు. ఎస్, దీంట్లో మీకు వచ్చేటప్పటికే స్టాండర్డ్ 3.5mm to 3.5mm ఆడియో జాక్ ఇచ్చారు. సో ఇన్ కేస్ మీకు కావాలంటే వైడ్ గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక ట్రావెలింగ్ పౌచ్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకి ఎలాంటి హార్డ్ కేస్ అయితే ఇవ్వలేదు. అఫ్ కోర్స్ ఈ బడ్జెట్ లో ఇంకా అంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఇక్కడ పౌచ్ క్వాలిటీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సిఎంఎఫ్ బై నథింగ్ అనే బ్రాండింగ్ తో పాటు క్వాలిటీ కూడా పర్లేదు, డీసెంట్ ఎనఫ్ అని అంటాను. ఇంకా క్యారీ కేస్ ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. దీంతో పాటు వీళ్ళు సపరేట్ గా ఇయర్ కుషన్స్ ని కూడా లాంచ్ చేశారు. సో ఇది మీకు కేవలం సింగిల్ కలర్ లో మాత్రమే మనకు దొరకడం జరుగుతుంది. బేసిక్ గా ఇట్లాంటి ఓవర్ హెడ్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఈ కుషన్స్ డ్యామేజ్ అయితే, సో అలాంటి దగ్గర మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. బట్ ఆ ప్రాబ్లమ్ ని ఇక్కడ వీళ్ళు సాల్వ్ చేశారని చెప్పొచ్చు. సో ఇక్కడ ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అంటే గనక మల్టీ కలర్ కుషన్ లాగా దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఉండేటువంటి కుషన్స్ ఉన్నాయి చూసారా, సో జస్ట్ దీన్ని యాంటీ క్లాక్ వైజ్ లో రొటేట్ చేసి రిమూవ్ చేసేసి మీకు కావాల్సినటువంటి కలర్ కుషన్స్ ని దీనికైతే అరేంజ్ చేసుకోవచ్చు. మీరు పర్సనల్ గా కొన్నారు అన్నట్లయితే ఓన్లీ ఒకటే సెట్ ఆఫ్ కలర్ వస్తుంది. ఇది మీరు సపరేట్ గా పర్చేజ్ చేయాలి. మరి దీని ప్రైసింగ్ ఎంత పెడతారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే యాజ్ ఆఫ్ నో లేదు. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని అరౌండ్ 2000 రూపీస్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు గనక ఈ జనరేషన్ కి తగ్గట్టుగా మీకు మల్టీ కలర్ బాగా ఇష్టం అని అనుకుంటే గనక ఈ విధంగా దీని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు బేస్ కలర్స్ ఏవైతే ఉన్నాయి బ్లాక్, వైట్ అండ్ ఇక్కడ మీరు చూస్తున్న గ్రీన్ కలర్ రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఉండేటువంటి ఈ కలర్స్ ఉన్నాయి చూసారా, వీటిని చేంజ్ చేసుకొని మీకు సపరేట్ గా యూనిక్ గా లుక్ కావాలనుకుంటే యూ కెన్ యూజ్ దే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చారన్నట్లయితే కనుక ఇదంతా కూడా మనకి మెటల్ బాడీ తోటి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసినటువంటి స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేసేస్తున్నాను. సో మొత్తం కూడా మనకి గ్లాసీ ఫినిష్ తోటి ఇచ్చారు. ఇది ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈవెన్ మనం ఎక్కడన్నా ట్రావెల్ చేసేటప్పుడు లేదా బ్యాగ్స్ లో పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా మనం క్యారీ కేస్ లోనే పెట్టుకోవాలి. ఒకవేళ బయట పెట్టారన్నట్టయితే స్క్రాచెస్ పడేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఓవర్ హెడ్ అంతా కూడా మనకి సాఫ్ట్ కుషనింగ్ తోనే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాంగ్ విత్ ఇదంతా కూడా మెటలే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మనకి 40mm డ్రైవర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో దీని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీకు కొన్ని ఫిజికల్ బటన్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే ఈ టోగల్ చూసారా, సో ఇది వచ్చేటప్పటికి మనము బేస్ ని ట్రిపుల్ ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. అలాగే కింద మీకు వచ్చేటప్పటికి పవర్ బటన్, అలాగే 3.5mm ఆడియో జాక్ తో పాటు ఒక చిన్న నోటిఫికేషన్ లైట్. అండ్ ఇక్కడ మనకి 2 మైక్రోఫోన్స్ అయితే కనపడుతున్నాయి. అండ్ రైట్ సైడ్ మీరు చూసారంటే మరొక మైక్రోఫోన్ తో పాటు ఇక్కడ మనకు ఒక వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోలర్ అయితే మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంతేకాదు దీనిలో సెంటర్ బటన్ క్లిక్ చేశారు అన్నట్లయితే కనుక ఇది ప్లే, పాజ్, కాల్, ఆన్సర్, రిజెక్ట్, ఈవెన్ మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఆఫ్ కూడా ఇందులో చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు యాప్ ద్వారా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. బాటమ్ మీరు చూసారన్నట్లయితే క్విక్ యాక్షన్ బటన్ ఇచ్చారు. సో ఇది మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. వీళ్ళైతే చాట్ జీపీటీని కూడా ఇంటిగ్రేట్ చేశారంటే ఆన్ ద గో లో డైరెక్ట్ గా మనం ఇది ప్రెస్ చేసి మనం చాట్ జీపీటీని ఏదైనా క్వశ్చన్స్ అడగచ్చు, లేదా మీరు మీ గూగుల్ ఏఐ కావచ్చు, లేదా అన్నట్లయితే పర్ప్లెక్సిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం యాప్ ద్వారా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. అలాంగ్ విత్ ఒక ఛార్జింగ్ టైప్ సి పోర్ట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అన్ని కంట్రోల్స్ హ్యాండీగానే ఉన్నాయి. వేరే డైరెక్ట్ గా ఆన్ ద గో లో మీరు వాల్యూమ్ పెంచుకోవటం, తగ్గించుకోవటం, ఈవెన్ బేస్ ని తగ్గించుకోవడం, పెంచుకోవటం, ఇవన్నీ కూడా పర్వాలేదు, బానే ఉన్నాయి. దీంట్లో మనకి 40mm నికిల్ కోటెడ్ డ్రైవర్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ వీటితో పాటు దీంట్లో మనకి IPX2 రేటింగ్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో మీ జిమ్ లేదన్నట్లయితే వాకింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా, సో అలాంటి వాటికి సస్టైన్ అవుతుంది. కంప్లీట్లీ ప్రూఫ్ అయితే కాదు, బట్ ఇట్ విల్ టేక్ కేర్. ఇక ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చారంటే ఎప్పుడైతే మీరు ఇట్లా పెట్టుకుంటారో, అఫ్ కోర్స్ ఇదంతా సాఫ్ట్ కుషన్ తోటి మనకు వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ మనకు ఒక ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లాగా మనకు పనిచేయడం జరుగుతుంది. చాలా వరకు సౌండ్స్ ఇది కట్ ఆఫ్ చేయడంతో పాటు
ఇది యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో కూడా మనకు రావడం జరుగుతుంది. అప్ టు 40 డెసిబల్స్ దాకా మనకి ఇది వాయిస్ అయితే కట్ ఆఫ్ చేయడం జరుగుతుంది. సో రెగ్యులర్ గా మీ ట్రైన్ జర్నీస్ అలానే మీ ఫ్లైట్ జర్నీస్ ఇలాంటివన్నిట్లో ఓకే డీసెంట్ అని నేను అంటాను, బట్ నాట్ ఫుల్లీ. ఈవెన్ ఓవర్ హెడ్ లో కంఫర్ట్ కూడా కంప్లీట్లీ ఇయర్ అంతా కూడా కుషన్ లోపలికి వెళ్ళి కూర్చుంటుంది కాబట్టి లాంగ్ టైం ఎక్కువసేపు మీరు దీన్ని పెట్టుకొని యూజ్ చేస్తున్నా గానీ ఎలాంటి స్ట్రెస్ ప్రెషర్ ఇలాంటివి అయితే మీరు ఫీల్ అవ్వరు. హ్యాపీగా మీరైతే మీ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ దో ఓవర్ హెడ్ కూడా మనకి మెటల్ ని ప్రొవైడ్ చేస్తారు, ఈవెన్ సాఫ్ట్ కుషనింగ్ తో వస్తుంది కాబట్టి ఎక్కడ మీకు ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ క్రియేట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఇది రాదు. అండ్ దీని వెయిట్ కూడా మీకు అరౌండ్ 283 గ్రామ్స్ దాకా రావడం జరుగుతుంది. డీసెంట్ ఎనఫ్ అంటాను, బట్ ఇంకొంచెం లైట్ వెయిట్ గా డిజైన్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ లవర్స్ అయి ఉన్నట్లయితే మీరు లౌడ్నెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ మీరు వినేటువంటి మ్యూజిక్ ఏదైతుందో క్వాలిటీ మ్యూజిక్ ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక బేస్ గుడ్. అలాగే మిడ్స్ ఏవైతే డీసెంట్ ఎనఫ్ నేను అంటాను. ట్రిపుల్స్ ఏవైతే ఇంకొంచెం బెటర్ గా మన ముందు తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఒకవేళ మీరు మూవీస్ ఎక్కువ చూస్తుంటారు అనుకోండి ఎంజాయ్ చేస్తారు. ఇక గేమింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ప్రో లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇది క్రియేట్ చేయదు, బట్ డీసెంట్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. మ్యూజిక్ లో కూడా మీరు ఎక్కువ మెలోడీస్ యూజ్ చేస్తారు, వోకల్స్ ఎక్కువగా ఉంటాయి, ట్రిపుల్స్ ఎక్కువగా ఉంటాయి, బేస్ నాకు డీసెంట్ ఎనఫ్ అయినా సరిపోతుంది అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ విల్ లవ్ దిస్. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి 720 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు తీసుకొచ్చారు. సో ఇది 100% ఛార్జ్ అయిన తర్వాత యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని ఎల్డాక్ ఇలాంటి కోడాక్స్ ని మీరు యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక కంపెనీ క్లెయిమ్ చేయటం మాత్రం 50 అవర్స్ ఆఫ్ బ్యాటరీ బ్యాకప్ అంటున్నారు. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మీరు ఒక 40-45 అవర్స్ దాకా మీకు రావడం జరుగుతుంది. ఒకవేళ యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ ఆఫ్ చేసి కనుక మీరు యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే ఇది మీకు అరౌండ్ 100 అవర్స్ దాకా బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే నేనైతే వచ్చినప్పటి నుంచి నేను దీన్ని ఇలాగే పెట్టుకుని అయితే వాడుతున్నాను, దీన్ని అయితే నేనేం ఛార్జ్ చేయలేదు, బట్ డీసెంట్ బ్యాటరీ లైఫ్ అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో కోడాక్స్ గురించి నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను కదా. సో దీంట్లో మీకు వచ్చినప్పటికీ ఎల్డాక్ అలాగే ఏఎస్ ఇలాంటి ఫార్మాట్స్ అయితే మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది, కానీ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ కానీ లేదా DTS:X సపోర్ట్ అయితే మన ముందు తీసుకొని రాలేదు. సో ఇక మనకి జస్ట్ కాస్ట్ కటింగ్ కోసం ఈ విధంగా తీసుకొచ్చారని అనుకోవచ్చు. ఇక కాల్ క్వాలిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే డీసెంట్ ఎనఫ్ అనే నేను అంటాను. అండ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే ఎక్స్టర్నల్ వాయిసెస్ ని న్యూట్రలైజ్ చేయడం కోసం అవుటర్ ఎక్స్టీరియర్ లో మనకు 3 మైక్రోఫోన్స్, ఈవెన్ కాల్స్, జూమ్ మీటింగ్స్ ఇవన్నీ కూడా డీసెంట్ ఎనఫ్ అని నేను అంటాను. అండ్ దీంట్లో మనకి యాప్ కంట్రోల్ కూడా ఇచ్చారు. సేమ్ ఏదైతే మీకు నథింగ్ ఎక్స్ ఉంటుందో ఆ యాప్ తోనే ఇది డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అఫ్ కోర్స్ దాంట్లో మీరు వచ్చేటప్పటికి ఈక్వలైజర్ ని కస్టమైజ్ చేసుకోవడం, బటన్స్ ని కస్టమైజ్ చేసుకోవడం, అలాగే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఆఫ్, బ్యాటరీ పర్సెంటేజ్ చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనకు అందులో ప్రొవైడ్ చేయడమే జరిగింది. అండ్ వీటితో పాటు ఈవెన్ ఇది వచ్చేటప్పటికి గూగుల్ ఫాస్ట్ పేర్, విండోస్ స్విఫ్ట్ పేర్ తో పాటు డైరెక్ట్ గా యాప్ కూడా మనం వాడుకోవచ్చు. బట్ యాపిల్ పేర్ సపోర్ట్ ఫీచర్ అయితే మనకి ఇందులో తీసుకొని రాలేదు. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే మీ బడ్జెట్ అనేది స్ట్రిక్ట్లీ 7,000 రూపాయలు. ఆ బడ్జెట్ సెగ్మెంట్ లోనే నాకు ఒక మంచి హెడ్ ఫోన్స్, ముఖ్యంగా చెప్పాలంటే నేను మూవీస్ ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటాను, ఇన్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ నాకు బాగుండాలి, విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో కావాలన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఆర్ఎల్స్ నేను మ్యూజిక్ ని లౌడ్ గా ఎంజాయ్ చేస్తాను, నాకు బేస్ డెప్త్ ఎఫెక్ట్ కావాలి, బేస్ బాగా వినపడాలి అన్నట్లయితే కనుక నన్ను అడిగితే అవి మీ మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే కనుక మీకు ఆల్టర్నేటివ్స్ మార్కెట్ లో చాలా ఉన్నాయి. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ పైపెచ్చు ఇది వచ్చేటప్పటికి జస్ట్ మీకు 6,999 కి లాంచ్ చేయడం జరిగింది కాబట్టి ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంకా ఇంతకు మించి కూడా మనం ఎక్కువ కామెంట్ అయితే చేయకూడదు. బట్ డీసెంట్ ప్రైసింగ్ వీళ్ళు ఇస్తున్నటువంటి ఫీచర్స్ అన్నిటికనే నా అభిప్రాయం. ఎనీవే ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి, సాధ్యమైనంత వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.